Zone Ads, World of Local Business Info. All stand up. Boys, only boys. Girls and boys. All childrens. Look at there. Let. Bow. Turn that side. Bow. Turn this side. Sit down. Seniors, come here. All come this side. Good evening. Good evening. First of all, myself, Ganesh Gadiyaram, Karate Federation of Shotokan India, Chief Technical Director, President, and Coach AKF, WKF. AKF ante Asian Karate Federation and World Karate Federation certified coach. And I warmly welcome side. First of all, our Karate Federation of Shotokan, Telangana State Chairman, Sri Ramakrishna Rao garu, and Lion K. Srinivas Reddy garu, now today our chief guest, dynamic police antene oka lion, so ACP Mahesh Gaud sir, I warmly welcome sir. Sir మీరు అటెండి. వీళ్ళు కాకుండా ఇంకా కొందరు ముఖ్య అతిథులు కూడా రాబోతున్నారు అతి త్వరలో. వాళ్ళని కూడా మనం పరిచయ కార్యక్రమాలు చేసుకుందాం. ఈలోగా మన ప్రోగ్రాం ఆపొద్దు కాబట్టి కంటిన్యూ చేసుకుందాం. ఆల్రెడీ మనం 6 o'clock అనుకున్నాము,
Sorry for the delay, half an hour, no worry. And I request one of our guests, Sri Rajshekhar Reddy garu. Sir, randi sir. Sir, welcome sir. Correct. ఇక ప్రోగ్రామ్ డీటెయిల్స్. మనం ఇక్కడికి ఇయర్లీ ఒకసారి బ్లాక్ బెల్ట్ అవార్డింగ్ చేసుకుంటాం, అది అందరికీ తెలుసు. ఈ కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా తరపు నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ మినిమం ఒక 50 బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్ జరుగుతుంటాయి. 50 నుంచి ఒక 75 మినిమం బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్ జరుగుతూ ఉంటుంది ఓన్లీ తెలంగాణ స్టేట్లో. ఇది కాకుండా ఇండియా లెవెల్లోకి వచ్చేస్తే మినిమం ఒక 500 బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్ ఓన్లీ ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రియారిటీగా మన దగ్గరలోని ఈ అకేషన్లో ఓన్లీ ప్రజెంట్లీ 25 మెంబర్స్ బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్. ఈ అకేషన్లో మిమ్మల్ని ఒకసారి అందరికీ గుర్తు చేయడానికి చెప్తున్నాను, బ్లాక్ బెల్ట్ అనేది అంత ఈజీగా వచ్చే బెల్ట్ కాదు, ఆ సర్టిఫికేషన్ కాదు. కాబట్టి వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళని ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క బ్లాక్ బెల్ట్స్ వీళ్ళందరూ ఒక 5 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ హోల్డర్స్. 5 ఇయర్స్ నుంచి డైలీ ఈవినింగ్ 3 అవర్స్ ప్రాక్టీస్ చేసి 6 to 9 డైలీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ క్లాసులు వదులుకొని వాళ్ళ టైం వదులుకొని రెగ్యులర్ ఏ రోజు కూడా హాలిడేస్ లేకుండా ప్రతిరోజు కష్టపడి బెల్ట్ వైజ్ వైట్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, మెరూన్, బ్రౌన్, తర్వాత బ్రౌన్లో మళ్ళీ 4 డిగ్రీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చే వరకు బ్లాక్ బెల్ట్స్. ఇప్పుడు వాళ్ళు ఒక డిగ్రీ డిప్లొమా తీసుకున్నారు. అంటే ఈ బ్లాక్ బెల్ట్ అవార్డింగ్ అనేది ఏంటంటే ఒక క్లాస్ వైజ్ ఒక సంవత్సరానికి ఒక క్లాస్ ఎలా చేస్తున్నారో ఈ కరాటేలో కూడా బెల్ట్ వైజ్గా సంవత్సరానికి ఒక బెల్ట్ ఇలా పెరుగుతూ ఉంటారు. సో 5 సంవత్సరాలకు వాళ్ళకు బ్లాక్ బెల్ట్ వస్తుంది. ఆ బ్లాక్ బెల్ట్ అనేది వాళ్ళకు డిప్లొమా ఒక అచీవ్మెంట్, ఒక డిగ్రీ లెవెల్. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తూ నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకసారి బ్లాక్ బెల్ట్స్ అందరూ కూడా పైకి రండి సార్. ఇక్కడ వీళ్ళు బ్లాక్ బెల్ట్ చూస్తున్న వాళ్ళ ఏజ్ ప్రకారం సంబంధం లేదు సార్, ఏ ఏజ్ అయినా ఎక్స్పీరియన్స్ ఒకటే ఇంపార్టెంట్ మాకు. కొందరు ఏంటంటే పేరెంట్స్ ఎల్కేజీలోనే కరాటేలో పంపించేస్తారు, స్కూల్కి పోకముందు కూడా కరాటేలోకి పంపించేసినారు. సో అది మా తప్పు కాదు, అక్కడ ఏజ్కి సంబంధం లేదు. వీళ్ళు ఇంత చిన్నగా ఉన్నారు బ్లాక్ బెల్ట్ ఏందని మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదు కానీ కరాటేలో వేసినారు, కానీ యాజ్ వెల్ యాజ్ టైంలో మనకు కంపల్సరీ బెల్ట్ ఇవ్వాల్సి వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళు బ్లాక్ బెల్ట్ అవ్వదు. ఎక్స్పీరియన్స్ ప్రకారం అందరూ సేమ్ ఈక్వల్, ఆ చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా బ్లాక్ బెల్ట్ ఈజ్ బ్లాక్ బెల్ట్. టర్న్ దట్ సైడ్. వావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ బ్లాక్ బెల్ట్ తీసుకోవడానికి ముఖ్య కారణం వీళ్ళు ఎంత కష్టపడతారో మేమెంత కష్టమో పక్కన పెడితే, మమ్మల్ని నమ్మి మీరు ఇన్ని సంవత్సరాలు మాతో జర్నీ చేసి ఎన్నో కష్టాలు మేము కొట్టినా తిట్టినా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినా, ఈరోజు వరకు ఎప్పుడు కొట్టలేదు అనుకోండి, ఇక్కడ పోలీసులు ఉన్నారు అసలే ఏం కొట్టలేదు. సో ఏ చేసినా మమ్మల్ని నమ్మి మీరు పంపించినారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు చెప్పాలి మేము. సో డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గో డౌన్. థ్యాంక్ యూ సార్. ఇది బ్లాక్ బెల్ట్ ఇంట్రడక్షన్ సార్. ఇకపోతే నెక్స్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ బ్లాక్ బెల్ట్ సర్టిఫికేషన్ అవార్డింగ్. ఫస్ట్ రాగానే బ్లాక్ బెల్ట్ సర్టిఫికేషన్ అవార్డింగ్ ప్రోగ్రామే అనుకున్నాం కాబట్టి గెస్ట్లు వచ్చారు, పిల్లలు రెడీగా ఉన్నారు, పేరెంట్స్ రెడీగా ఉన్నారు. ఇక ఆపడం నా వల్ల కాదు. డెఫినెట్లీగా ఫస్ట్ ప్రోగ్రామే బ్లాక్ బెల్ట్ సర్టిఫికేషన్ అవార్డింగ్. సో రెడీ అమ్మా? రెడీ సార్.
రండి రండి. శేఖర్ శ్రీనివాస్. ఐ వెల్కమ్ లయన్ గుంటుక శేఖర్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. ఈజ్ అవర్ వన్ ఆఫ్ ది గెస్ట్ ఆఫ్ ఆనర్. అండ్ ఐ వార్మ్లీ వెల్కమ్ లయన్ నందికొండ శ్రీనివాస్ రెడ్డి గారు. ఏ టు జెడ్ అంటే అన్నీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ వెల్కమ్ లయన్ మనోజ్ కుమార్ యాదవ్ గారు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అండ్ రీజన్ చైర్పర్సన్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. వస్తారు, జాయిన్ అవుతారు తర్వాత జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ సార్. అండ్ లయన్స్ క్లబ్ నాచారం క్లబ్ లయన్ సదానంద గారు, ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నాచారం. రండి పర్లేదు. ఇక ఫస్ట్ బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఫస్ట్ బ్లాక్ బెల్ట్స్ వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు, నాకు సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారా. ఎందుకంటే సార్ బ్లాక్ బెల్ట్ అయిపోయి ఆల్రెడీ 2 months అయింది. 5 సంవత్సరాలు కష్టపడ్డది ఒక ఎత్తు, 2 months నేను ఆపాను అకేషన్ కోసం. నేను అది కాదు, అకేషన్ కోసం ఆపాను. ఈరోజు మంచి రోజు, డెఫినెట్గా ఈరోజు ఒక అచీవ్మెంట్ ఉండాలని ఉద్దేశంతో ఆపాను. సో వాళ్ళు ఇప్పుడు ఆగేటట్టు లేరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బెల్ట్ అవార్డింగ్ చేద్దాం. ప్రణవ్. ప్రణవ్. దిశిత. ప్రవస్తి. ప్రవస్తి. విత్తి. ఐ వార్మ్లీ వెల్కమ్ లయన్ సునైనా మేడం గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్. వెల్కమ్ మేడం. నెక్స్ట్ అయాన్. ఆరుష్.
ఆరుష్ శ్రేయాన్ అద్విత ఇషిత గాయత్రి అఖిల్ ప్రద్యుమ్న లోహితాక్ష గౌతమ్ కమల్ దుర్గేష్ కార్యక్రమం అయిన తర్వాత ఓకే సార్, థ్యాంక్ యూ. కూర్చోండి సార్. చెప్పిస్తా కూర్చోండి. దుర్గి ఉంది. సైలెన్స్. నో బ్లాక్ బెల్ట్స్ హ్యాపీ, యూ డన్ ఏ గుడ్ జాబ్. ఆర్ యూ హ్యాపీ? అక్కడ చెప్పండి మీ పేరెంట్స్కి. ఓకే, థ్యాంక్ యూ. నౌ బ్లాక్ బెల్ట్స్ లెట్ దెమ్ సిట్ ఫాస్ట్ కూర్చోండి, ఇంకా చాలు. వద్దు చెప్తున్నా కదా, వీళ్ళు ఉన్నారు కదా, అవసరం లేదు. నా ఇప్పుడు కార్యక్రమంలో మొదటి పార్ట్ బ్లాక్ బెల్ట్ అవార్డింగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన వచ్చిన అతిథులని ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే పేరెంట్స్కి ఎవరో చాలామందికి కొంచెం కొత్త పేరెంట్స్ ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. లేదు, మేమే పరిచయం చేస్తాం సార్ మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి డైనమిక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే మేము సింహాలం సార్, ఈక్వల్గా మీరు కూడా సింహాలే, మేము లయన్స్మి ప్లస్ మా పిల్లలు కూడా సింహాలే, కాబట్టి సింహాలు అందరూ ఒకటే ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చీఫ్ గెస్ట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఏసీపీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారిని
సాగరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. కమ్ ఫస్ట్ ఓకే సార్, క్లాప్స్. అలాగే మన ఫెడరేషన్ చైర్మన్, మీకు అందరికీ సుపరిచితం, అందరికీ తెలుసు. ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య కారకుడు ప్రతి సంవత్సరం. ఈయన లేనిది అసలు ప్రోగ్రామే కాదు, ఇంపాసిబుల్. నేను చేయను, మీరు రారు, వాళ్ళు రారు, ఆయన ఉండడు. కాబట్టి ఆయన ఉన్నాడంటే ప్రోగ్రాం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు, మనం గెస్ట్ ఆఫ్ ఆనర్, మన చీఫ్గా, మన గెస్ట్ గాడ్ ఫాదర్ టు మీ శ్రీ రామకృష్ణారావు గారు. జాओ जाओ जाओ. ఇంకొక అతిథి, లయన్స్ క్లబ్లో గవర్నర్ అంటే మంచి హోదా, ఇది ఈక్వల్ టు లయన్స్ క్లబ్లో ఒక సీఎం లెవెల్. ఆ పొజిషన్లో వచ్చి ఈరోజు పూర్తి చేసి పీడీజీ అంటాం మేము, పాస్ డిస్టిక్ గవర్నర్ మేడం గారు సునయన గారు సాగరంగా స్వాగతిస్తున్నాం సార్. మేడం, ఈ మేడం గురించి చెప్పాలంటే మేడం ఎవరో కాదు, మన వన్ ఆఫ్ ద పేరెంట్ కూడా. మీలాగానే అక్కడ ఉన్న పేరెంటు ఇక్కడ ఈరోజు గెస్ట్, వాళ్ళ మనవడు స్టూడెంటు. అలాగే ఇంకొక ముఖ్య వ్యక్తి, నేను ఈరోజు ఈ పొజిషన్లో నేను కోచ్న నాకే తెలియదు. అప్పట్లో 2005-06లో నేను అప్పుడప్పుడు అప్కమింగ్ క్యాండిడేట్ని. నన్ను గుర్తించి నా దగ్గర టాలెంటు బయటికి తీసినటువంటి ఒక పేరెంట్, యాక్చువల్లీ ఒక పేరెంటు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన క్యాండిడేట్ ఎవరో కాదు, మా రాజశేఖర్ రెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి సేమ్ మీలాగానే ఒక బ్లాక్ బెల్ట్ స్టూడెంట్, ఈరోజు అమెరికాలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఫస్ట్ నుంచి మనకు ప్రోత్సహిస్తున్న మంచి వ్యక్తిలో ముఖ్యుడు. ఇక రెండవది డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, నా మిత్రుడు, బ్రదర్ లాంటి వాడు, గుంటుక శేఖర్ రెడ్డి గారు, అప్కమింగ్ లీడర్, కాంగ్రెస్ లీడర్ అండ్ లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. నెక్స్ట్ ఇంకొక అతిథి లయన్ కేసరి శ్రీనివాసరెడ్డి గారు. కేసరి శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు, లాస్ట్ టైం కూడా 2 times వచ్చారు. ఆయన కేసరి అనగానే ఒక లయన్, సింహం, ఆ సింహానికి మారు పేరు కేసరి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ముఖ్య అతిథి మనకి ఈరోజు. ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమంలో మన పాటుగా మనతో పాటు ఉంటారు. అలాగే ఈరోజు వీళ్ళు కాకుండా కొత్త వ్యక్తి అని మనం అనుకుంటాం, కానీ నాకు చాలా పాత మిత్రుడు, ఒక 25 నుంచి 20 సంవత్సరాల నుంచి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి లయన్ నందికొండ శ్రీనివాసరెడ్డి గారు. ఈ ఫౌండర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక మెంబర్ అండ్ ఏ టు జెడ్. ఈయన చేయని కార్యక్రమాలు లేవు. గవర్నమెంట్లో ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా ఈయన లేనిది ఏ ప్రోగ్రాము కాదు, ఎందుకంటే అన్నిటికీ ఆయన మూల కారణం. ఇంకా రెండోది నా మిత్రుడు, మన అందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసే లయన్ మనోజ్ కుమార్ యాదవ్, హైకోర్టు అడ్వకేట్ అండ్ ఎంఎంకే ట్రస్ట్ చైర్మన్, సంఘ సేవకుడు. ఈ యంగ్ అండ్ డైనమిక్ మీకు లాస్ట్ టైం కూడా చూస్తుంటారు. అండ్ రీజన్ లయన్స్ క్లబ్లో రీజన్ చైర్పర్సన్. సో అలాగే
సదానందం గారు లయన్స్ క్లబ్ ఇప్పుడే కొత్తగా నియమితులైన ప్రెసిడెంట్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం సార్. ఇది ఒక పరిచయం అయిపోయిన తర్వాత 2 నిమిషాలు మరి మన గెస్ట్లకు కూడా వాళ్ళ సందేశాలు, ఎందుకంటే నేను ఒక చీఫ్ గెస్ట్ని పిలవడానికి వెళ్ళినప్పుడు నేనేం చెప్తానయ్యా అని ఒక సార్ అడిగినప్పుడు నేను చెప్పాను, సార్ మీ మెసేజే మాకు ఇంపార్టెంట్, నేనేం చేస్తానంటే కాదు, మీ మెసేజ్ గురించే వాళ్ళు వెయిట్ చేస్తారు, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఈ ఆకృత్యాలకు ఎన్నెన్నో సంఘ విద్రోహ కార్యక్రమాలకు మీ యొక్క మెసేజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిమ్మల్ని మేము చూస్ చేసుకున్నాం. మీకు తెలుసు మేము ఎప్పుడు కూడా బిహైండ్ లీడర్స్ అంటే పొలిటీషియన్స్ కొంచెం దూరంగా ఉండి మెయిన్గా ప్రతి సంవత్సరం ఒక అఫీషియల్స్నే పిలుస్తాం. ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్, ఒకసారి కలెక్టర్ అనుకున్నాం, ఒకసారి సినీ ఇండస్ట్రీ సుమన్ గారు కూడా ఎన్నోసార్లు వచ్చారు మన దగ్గరికి. అలా డిఫరెంట్ పీపుల్స్తో మనం జర్నీ చేస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం ఒక యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పిలవాలన్న ఉద్దేశంతో వాళ్ళ సందేశం మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారిని పిలవడం జరిగింది. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ యొక్క మైక్ నేను ఇచ్చే కార్యక్రమంలో నాకు ఇప్పుడే ఒక సందేశం. ఫస్ట్ చీఫ్ గెస్ట్ కంటే ముందు ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రెసిడెంట్ గారికి 2 నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతున్నాం. కరాటే. గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా ఈనాటి ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు విచ్చేసిన మా లయన్స్ క్లబ్ మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. విచ్చేసిన పేరెంట్స్ మీకు కూడా మరీ నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మీరు పిల్లల గురించి బాగా శ్రద్ధ తీసుకొని కరాటేకి పంపిస్తారు అంటే కరాటకు మీకున్న ఇంట్రెస్ట్ అనేది మాకు తెలుస్తున్నది. పిల్లలు కరాటే నేర్చుకొని మంచిగా దృఢంగా ఉండాలని వాళ్ళ సేఫ్టీ గురించి మీరు ఇప్పుడే ఆలోచిస్తున్నారంటే హాట్స్ ఆఫ్ టు పేరెంట్స్. ఇట్లాంటి పేరెంట్స్కి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఏజ్లో నేను కూడా 74లో కరాటే వెళ్ళాను. నేను కరాటే వైట్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ వరకు పోయి ఆ తర్వాత మా మాస్టర్ ఒకసారి నన్ను తన్నిండు. ఎట్లా తన్నిండు అంటే ఆయనదంతే నేను ఒక 5-6 అడుగుల ముందుకు పోయి పడిపోయినా. అబ్బో ఇక ఈ తన్నుడు నాకు ఇష్టం లేదురా బాబు అని చెప్పి కరాటే మానేయడం జరిగింది. అంటే మా ఫాదర్కి చాలా ఇష్టం కరాటే నేర్చుకోవాలని, మా మదర్కి లేకుండే, వద్దురా కాళ్ళు చేతులు చక్కగుంచుకోవాలి, కరాటేలో పోతే కాళ్ళు ఇరుగుతాయి నాన్న అనేది. అందుకనే మీరు మంచిగా నేర్చుకుంటున్నారు, చాలా సంతోషము. ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే చీఫ్ గెస్ట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఫ్రెండ్ ఆఫ్ ద పేరెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మన మాస్టర్ కరాటే మాస్టర్ బర్త్డే సందర్భంగా ఏదో ఒక మెమొరబుల్ ఈవెంట్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో మన అందరం కలిసి ఇప్పుడు మన మాస్టర్కి బర్త్డే విషెస్ చెప్దాం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మాస్టర్ గారు. థ్యాంక్ యూ. సో కరాటే అంటే ఏదో అక్కడక్కడ 2-3 ప్రోగ్రాంలు అప్పుడప్పుడు చూసేవాడిని, కానీ ఇక్కడ నేను లాయనిజంకి వచ్చాక మా లాయన్ మెంబర్ అయిన బ్రదర్ అయిన కరాటే మాస్టరు గణేష్ గడియారం గారు వచ్చినప్పటి నుంచి ప్రతి మంత్లోకి కరాటే ఈవెంట్ అవుతూనే ఉంటుంది. అది స్కూల్లో అవ్వండి, బయట అవ్వండి. సో పిల్లలకైనా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ చాలా మంచిది. అలాంటిది ఈ పేరెంట్స్ ఉన్న సపోర్ట్ తోటే ఈరోజు ఈ మాస్టర్ ఇలా చేయగలుగుతున్నాడు. కాబట్టి మీ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మీ పిల్లలని ఇలా ప్రోత్సహించడం చాలా మంచిది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ హూ హ్యాస్ రిసీవ్ ది సర్టిఫికేట్. అండ్ కంటిన్యూ చేయాలి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎటువంటి సహకారం ఉన్నా నా నుంచి నేను సపోర్ట్ చేస్తాను ప్రతి ఎవ్రీ చైల్డ్కి. థ్యాంక్ యూ. అలాగే నా పాత మిత్రుడు A to Z నందికొండ శ్రీనివాసరెడ్డి గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసింది. టైం లేదండి, నో ప్రాబ్లం. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందు మన ఏసీపీ గారు, నాకు పాత మిత్రులు, మిగతా వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, హాయ్ చిల్డ్రన్స్,
గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హాయ్ మ్యామ్స్, పేరెంట్స్ హాయ్. మీరందరూ మీ కోరికల కోసం ఈ పిల్లలకి కరాటే నేర్పిస్తున్నారా? మీరు మీ ఇష్టంతోని ఈ కరాటే నేర్చుకుంటున్నారా? పిల్లలు మీ ఇష్టంతోనే కదా కరాటే నేర్చుకునేది? ఎస్ హూ హా. ఇప్పుడు ఏం చెప్పరా? సార్ ఉండు కాబట్టి ఏం చెప్పరా? ఓకే, గుడ్ ఈవినింగ్. ముందుగా మా మిత్రుడు, పాత మిత్రుడు గణేష్ గడియారం. గడియారం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, కాలచక్రం. మానవ జీవితం కూడా అలా కాలచక్రంలో తిరుగుతూ ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం. ప్రతి పిల్లలకు కూడా ఫస్ట్ గురువు తల్లి. అవునా కాదా? అవునా కాదా? మమ్మీ టిఫిన్ పెడుతుందా? పెడుతుందా? పొద్దున్న కొట్టి లేపుతుందా? తిట్టి లేపుతుందా? స్కూలు డుమ్మ ఉంటే సంతోషంగా ఉంటారా? స్కూల్ ఉంటే సంతోషంగా ఉంటారా? స్కూల్ డుమ్మ కొడితే సంతోషంగా ఉంటారు. కరాటే ఉంటే సంతోషంగా ఉంటారా? కరాటే లేకుంటే సంతోషంగా ఉంటారా? అదే ఆట అంటే అందరికీ ఇష్టమే. పాట అంటే ఇష్టం ఉండదు, కానీ ఆట అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. పాట కొంతమందికే ఇష్టం ఉంటుంది. ఓకే, అట్లా మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల కోరికలను, వాళ్ళు మీ భవిష్యత్తు కోసం మిమ్మల్ని ఏదైతే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ సెల్ఫ్ గోల్ కోసం మీరు ఎక్కడ పోయినా మీరు బాగుండాలి. మీ మీద ఎవరైనా అమ్మాయిలు, ఈ మధ్య కాలంలో బాగా అమ్మాయిల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కరాటే బాగా నేర్చుకొని మాస్టర్ కంటే కూడా బ్లాక్ బెల్ట్ తర్వాత ఏముంటుందన్న? లాస్ట్ బ్లాక్ బెల్టా? ఈ బ్లాక్ బెల్ట్ను 3 times కూడా మళ్ళీ తీసుకోవాలి. అంటే డిగ్రీస్ తీసుకొని ఇంకా మీరు కూడా మీరేదైతే ఎస్ఎస్సి, ఇంటరు, డిగ్రీ లెవెల్కి పోయే లోపు కూడా ఇంకెన్నో కూడా మాస్టర్స్ని తీసుకొని ఈ కరాటే మాస్టర్ను కూడా మనం ఫైట్ చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఈ మిత్రుడికి మీ అందరి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే ఇంకొక గెస్ట్, నా మిత్రుడు, నా బ్రదర్ లయన్ కేసరి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఆల్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆల్ ద పేరెంట్స్ in front of the dais and all children, a very good evening to all. So first of all, I congratulate all the belt winners, black belt winners, and who have been awarded today with the black belt. మీ 3 ఏళ్ళ శ్రమ ఫలితంగా 5 ఏళ్ళు, కానీ కొంతమంది చిచ్చర పిడుగులను చూస్తే 3 ఏళ్ళు అన్నారు. సో సరే, 3 to 5 years of hard work, డెఫినెట్లీ హార్డ్ వర్క్ ఇట్ డెఫినెట్లీ పేస్ అని అంటారు కదా. సో వీరందరికీ వారి వారి స్థాయికి తగ్గట్టుగా వారి వారి బెల్ట్లు బహుకరణ ప్రోగ్రామ్కి విచ్చేసిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ పిల్లలందరినీ కరాటేలో ఉత్తీర్ణులుగా మరియు ఎంకరేజ్ చేస్తూ ఇంత టైం వాళ్ళకి వెచ్చించి డైలీ వాళ్ళని పికప్ డ్రాప్ చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. అపార్ట్ ఫ్రమ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ పేరెంట్, అడిషనల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ హెల్త్, హైజీన్ అండ్ ఫిట్నెస్ కోసము వాళ్ళకు ఇంత అవకాశాన్ని కల్పించి మరియు స్పోర్ట్స్లో కానీ మరి వారి సెల్ఫ్ డిఫెన్స్ పరంగా కానీ చిన్నపిల్లలకి మరియు ఆడపిల్లలకు ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో ఈ కరాటే అనేది ఎంతో అవసరము. సో వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఇంతమంది చిచ్చర పిడుగులను తయారు చేసిన మరో చిచ్చర పిడుగు మా గణేష్ గడియారం గారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి బర్త్డే సందర్భంగా ఒక చక్కటి ప్రోగ్రాం ద్వారా వాళ్ళందరికీ బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ, మీ అందరి తరఫున మా అందరి తరఫున వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. మే యూ గో ఇన్ ద ladder ఆఫ్ కరాటే టు హయ్యర్ లెవెల్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్. మా తరఫు నుంచి తప్పకుండా మీ అందరికీ సహకారం ఉంటుంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇంకొక గెస్ట్ లయన్ గుంటుక శేఖర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. Today's chief guest Mahesh Kumar Garu and other dignitaries on the dais and parents in the audience, very good evening. First of all, మీ అందరికీ ఇవాళ బోనాలు శుభాకాంక్షలు. మరియు ఇవాళ మీ మాస్టర్ కోచ్ గణేష్ గారి బర్త్డే సందర్భంగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఇలాంటి ప్లాట్ఫామ్కి మేము రావడానికి కారణం ఏంటి అంటే గణేష్ మాస్టర్. సో మమ్మల్ని ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ వీఆర్ కమింగ్ హియర్ అండ్ వీఆర్ సీయింగ్ దట్ ఆల్ ది కిడ్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అండ్ గణేష్ గారితో వీ కీప్ ఆన్ హ్యావింగ్ ఇంటరాక్షన్. నేను మా పిల్లల కోసము ఈ కంట్రీలో కాంపిటీషన్కి ప్రిపేర్ చేస్తున్నాను, ఈ కాంపిటీషన్లో నాకు మెడల్స్ వచ్చాయి. ఆయన హ్యాపీగా చెప్తున్నప్పుడు ఆయన ఫీల్ అయ్యే హ్యాపీనెస్ ఇవాళ ఇక్కడ పిల్లల్ని చూసి వాళ్ళ పర్ఫార్మెన్సెస్, వాళ్ళ ఎంతూజియాజం చూస్తే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి అనేది మాకు అర్థమవుతుంది. సో కిడ్స్, all your efforts is because of your Ganesh master, right? So he is striving a lot to make you compete in national and international level. So ఇవాళ మీరు ఇక్కడ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు, కానీ కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడు by doing what is that you are giving in return to your master? కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మీ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తారు మాస్టర్కి? మెడల్స్, రైట్? సో ఆ మెడల్స్ కోసం మనం చేస్తున్నప్పుడు నాట్ జస్ట్ ఫర్ యువర్ మాస్టర్ బట్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ ఫర్ అవర్ మదర్ కంట్రీ. వెన్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ and when you are competing on behalf of your country, right? So nation comes first. Let us all make our nation pride, right? So Ganesh garu నాకు 2-3 సార్లు మలేషియా కాంపిటీషన్ వెళ్ళినప్పుడు, శ్రీలంకకి వెళ్ళినప్పుడు, మొన్న ఈ మధ్య రీసెంట్లీ సింగపూర్, దుబాయ్. సో ఆయన చెప్తున్నప్పుడు కేఎఫ్ఎస్ అనే ఒక సంస్థని విదేశాలలో ఆయన పడుతున్న తపన, ఇండియా నుంచి వచ్చిన ఒక ఆర్గనైజేషన్కి మెడల్ తీసుకురావాలి అని ఆయనకున్న తపనకి మేము మాకు తోచిన విధంగా సహాయం చేస్తాము అని ప్రతిసారి చెప్తున్నాము, వీలైనంత చేస్తున్నాము. ఈ యాక్టివిటీ కరాటే ఏదైతే ఉందో నిజంగా పేరెంట్స్, ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారు, ఐ సీ దట్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై ప్లేస్. బట్ గణేష్ గారు చెప్తుంటారు దూరం నుంచి కూడా పేరెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎంతూజియాజం, సపోర్ట్. మీ పిల్లల గురించి మీరు పడుతున్న శ్రమకి వాళ్ళ జీవితంలో పెద్ద అయిన తర్వాత సమాజానికి ఉపయోగపడే విధంగా కరాటే కూడా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యువర్ వాల్యుబుల్ స్పీచ్. అండ్ అలాగే టుడే వన్ ఆఫ్ అవర్ గెస్ట్ లేడీ లయన్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సునయన గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ ఈవినింగ్ ప్రోగ్రామ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదర్ డిగ్నిటరీస్ ఆన్ ది డాష్, లయన్స్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్ లయన్స్ ఇంటర్నేషనల్, parents in the audience and all the students who are present here learning karate. Good evening everybody. I am very happy to be part of this program today. It's all because of the master Ganesh Gadiyaram Garu. Every time whenever he does this program, he invites me
but I couldn't make all these years. But today I'm here especially because my grandson is also here learning karate in this group. I'm very happy that under his guidance, he has already, I think, achieved some maroon color belt till now. I wish all the students who are present here, they are doing wonderful work. మీరందరూ కూడా ఇంకా కూడా ముందుకు పోవాలని నేను కోరుతూ, మీరు మీ పేరెంట్స్ తీసుకునే ఎఫర్ట్ ఏంటంటే మిమ్మల్ని ఒక జీవితంలో ఒక మంచి పౌరుడుగా, ఒక సిటిజన్గా తయారు చేసి మిమ్మల్ని మీ సెల్ఫ్ ఉండేటట్లాగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మిమ్మల్ని తయారు చేస్తున్నారు. సో ఐ విష్ ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, హూ ఆర్ టేకింగ్ పెయిన్ టు బ్రింగ్ ద స్టూడెంట్స్, ద చిల్డ్రన్ టు ద karate, especially to the training. And then I wish all the students who are present here, వాళ్ళు ఇంకా కూడా ముందుకు జీవితంలో పోవాలని, ఈ కరాటే నేర్చుకొని వాళ్ళు జీవితంలో ఎదగాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కూడా నా విషెస్ కన్వే చేస్తూ, ప్లస్ అలానే పిల్లలకు కూడా నేను ఈ విషెస్ కన్వే చేస్తూ, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు గణేష్ గడియారం గారికి చాలా ధన్యవాదములు. అలానే ఈరోజు ఆయన పుట్టినరోజు. సో ఐ విష్ సార్, I wish you many more happy returns of the day and God bless you with all the good health. Thank you for giving me this opportunity. For your valuable message. And today our one more important guest is my karate life. ఎందుకంటే నన్ను గుర్తించినటువంటి వాళ్ళని నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో మర్చిపోలేదు. ఎందుకంటే ఈ స్థాయిలో ఉన్నానంటే నేను వాళ్ళు ఇంపార్టెంట్, యాజ్ వెల్ as సేమ్ లైక్ ఏ పేరెంట్స్. ఆ సార్ కూడా ఒక పేరెంటే. సో ఈరోజు ఈ అతిథి ఈరోజు వచ్చారంటే నాకు రియలీ వెరీ హ్యాపీ. సో ఈజ్ నన్ అదర్ దెన్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్య అతిథి మహేష్ కుమార్ గౌడ్ గారు, రామకృష్ణరావు గారు, సునైన గారు, ఇంకా లయన్స్ క్లబ్ వివిధ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ, ఈ వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలకు కూడా నా నమస్కారాలు. అట్లాగే అందరి పేరెంట్స్కి నా బెస్ట్ విషెస్. అండ్ ఇక్కడ పిల్లలు ఎవరికైతే కరాటే బ్లాక్ బెల్ట్స్ తీసుకున్నారో, మై కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఇది చాలా కష్టంగా ఎన్నో సంవత్సరాల కఠినమైన శ్రమతో వచ్చేది ఇది. సో నేను మా పిల్లోడిని చూశాను కాబట్టి అది ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. అట్లాగే ఎంతోమంది యాస్పిరెంట్స్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకందరికి కూడా గుడ్ లక్. గణేష్ గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మేము ఆయన్ని గుర్తించామని. ఆయన గుర్తించడం ఏమైంది అంటే, మా పిల్లవాడికి ఒక మాస్టర్ని వెతుకుతూ మేము ఆయన్ని గుర్తించి, సార్ మీరు ఎట్లో ఒకట్లా మా వాడిని బాగా చేయండి సార్ అని ఆ విధంగా గుర్తించాను తప్ప గణేష్ గారికి మేమేమీ పెద్దగా చేసిందేమీ లేదు. సో ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్న నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎందుకంటే మా పిల్లవాడు కూడా ఎంతోమంది పిల్లవాళ్ళలాగా ఇట్లానే కష్టపడి కొంచెం ముందుకు వెళ్ళాడు. ఆయనకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఆయన అమెరికాలో ఉన్నాడు. చాలా ఏళ్ల క్రితం ఇది, 2007లో ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు. ఆయన 2004 నుంచి ఆయన మొదలు పెట్టేవాడు. 2004 నుంచి 2007 వరకు ఎక్కడో వేరే చోట కరాటే నేర్చుకునేవాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ స్పారింగ్ జరిగినా కూడా దెబ్బలు తినేవాడు. ఎప్పుడు కూడా ఒక మెడల్ కానీ అట్లాంటివి ఎప్పుడు రాలేదు ఆయనకి. సో పెద్దగా మాకు ఆ రోజు చాలా పట్టింపు ఉండేది, మా పిల్లలకి ఇది చేయాలి అది చేయాలి. చాలామంది పేరెంట్స్ డెఫినెట్గా ఆ విధంగానే అనుకుంటారు. ఎస్పెషల్లీ యంగ్ పేరెంట్స్. మెల్లమెల్లగా మనకు కూడా భ్రమలు తగ్గిపోతాయి. వాళ్ళు ఏం చేయగలరో కొన్ని చూడగలరు, కొన్ని చూస్తాము, కొన్ని వదిలిపెడతాము, అవన్నీ చేస్తాము. ఆ రోజులో మేము ఏమనుకునేవాడిని అంటే అన్నిట్లో బాగుండాలి అని అనుకునేవాడిని. చదువు చదవాలన్నమాట, ఫుట్బాల్కి పోవాలి, ఫుట్బాల్లో కూడా బెస్ట్ ఉండాలి, చదువులో వీడే బెస్ట్ ఉండాలి, కరాటీలో వీడే బెస్ట్ ఉండాలి. పైగా మ్యూజిక్ ఒకటి పెట్టాము, లీడర్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాము. అన్నీ కంప్లీట్గా వాడి స్కెడ్యూల్ అంతా ప్యాక్ చేసి కూర్చొని చూస్తే వీడైతే మాత్రం ఎప్పుడు కూడా ఎక్కడ ముందుకు వెళ్ళినట్టుగా నాకు అనిపించలేదు. సో ఏం చేయాలి అని ఆలోచించి ఒక పిల్లల సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాం, మేడం మేము చాలా ట్రై చేసాము, ఎన్నెన్నో పెట్టాము, విజయం అన్నాము, అది అసలు ఎంత కష్టపడ్డామో మేము పేరెంట్స్మి, అసలు ఎన్నో స్లాట్స్లో వాళ్ళు ఎన్నెన్నో చేశారు,
ఆ పిల్లలేమో ఈ గేమ్స్ పెట్టాను, అయిన తర్వాత మ్యూజిక్ పెట్టాను, కరాటే పెట్టాను, ఇది పెట్టాను, అది పెట్టాను అని చెప్పాను. అయినా కానీ వీడికి ఏం లీడర్షిప్ స్కిల్స్ కనిపించట్లేదు మేడం, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఆ సైకాలజిస్ట్ నాతో చెప్పింది, అసలు నువ్వు వచ్చింది అనేది పిల్లోడి కోసం కాదు, ముందు నువ్వు తీసుకోవాలి ఫస్టు. ఆ పిల్లోడు ఈరోజు ఇన్ని యాక్టివిటీస్ ఆ పిల్లోడికి పెట్టి వాడికి పెద్ద లీడర్షిప్ కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పామంటే నీకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయనకు లేవు. ముందు ఆయనకి ఏమి ఇష్టమో చూసి ఫస్ట్ అది చేయించండి, అన్నిట్లో ఫస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్, కొంచెం ప్రాక్టికల్గా ఉండండి అని నాకు ఆమె అడ్వైజ్ ఇచ్చింది ఆ రోజు. సరే అనుకున్నాం. ఆ తర్వాత ఆయన అడిగాం, నీకు ఏమి ఇష్టం బా, ఇన్ని చేస్తున్నాం కదా, నీకు ఇవన్నీ ఇష్టమేనా, ఇవన్నీ నువ్వు నిజంగా చేస్తున్నావా, నీ ఇష్టంతో చేస్తున్నావా అంటే నాన్న ఇష్టంతో చేస్తున్నానన్నాడు. నాకు నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళ అమ్మ అడిగింది, నేను అడిగాం, మళ్ళీ అడిగితే చెప్పాడు, ఏమనరా చెప్పురా, నీకు ఏది కావాలంటే అదొకటే పెడతానరా, మిగిలినవన్నీ తీసేస్తానరా అని అంటే ఆ స్కేటింగ్ కూడా ఒకటి పెట్టించాను మధ్యలో. పొద్దున్నే 4 o'clock స్కేటింగ్ అనమాట. అట్లా పెట్టిస్తే వాడు చివర నాకు చెప్పాడు అనమాట, ఏమనరా నిన్ను అంటే చెప్పాడు, నాకు ఏమొద్దునా ఇవన్నీ తీసేస్తే అన్నాడు. సో అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. అదే వాళ్ళ అమ్మ మాట్లాడి ఎవరికి ఏదో ఒక యాక్టివిటీ ఉంటే బాగుంటుందిరా అంటే కరాటేకి పెట్టాం. ఆ కరాటేలో కూడా అంతంతవరకే వెళ్ళేవాడు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది వీడు కరాటే కూడా సరిగ్గా చేయటం లేదని. ఆ టైంలో గుర్తించింది గణేష్ సార్ని మేము గుర్తించాం, గణేష్ సార్ చేతిలో ఉంటే నేర్చుకుంటారని చెప్పి. అట్లా గుర్తించాను తప్ప వేరే విధంగా గుర్తించలేదు సార్, మీరు ఏవో చెప్పకండి నా గురించి. సో ఒక మంచి టీచర్ చేతిలో ఉంటే పిల్లలు ఎంత బాగా అవుతారో అనేది నేను మాత్రం ప్రత్యక్షంగా చూశానండి ఆ రోజుల్లో. అప్పుడు ఆయన అసలు చాలా ఫ్లాబీగా ఉండేవాడు మా అబ్బాయి, ఆయన తర్వాత కొంచెం పొట్టిగా ఉండేవాడు, చిన్నగా ఉండేవాడు, మూమెంట్స్ పెద్దగా వచ్చేవి కాదు, ఈ బెల్ట్ రాలేదు ఆ బెల్ట్ రాలేదని ఎంతోమంది పేరెంట్స్ లాగా మేము కూడా బాధపడేవాళ్ళం. 1.5 years అండి, 1.5 years గణేష్ సార్ దగ్గర ఆయన నేర్చుకున్నాడు. ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే, సో 2 years 1 year అండ్ అబౌట్ సే 9 monthsలో ఆయనకి బ్లాక్ బెల్ట్ కూడా వచ్చిందండి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళాడు, మెడల్స్ కూడా వచ్చాయి అక్కడ. అవన్నీ కూడా గొప్పగా అని నేను చెప్పుకోవట్లేదండి. ప్రతి పిల్లలు ఇక్కడున్న మీ ప్రతి పేరెంట్స్ కూడా నా కొడుకుని ఎలా చూసుకున్నానో మీరందరూ అలా చూసుకోవచ్చండి. ఒక మంచి టీచర్ దగ్గర ఉండాలి, మీరు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి. అది కష్టమైనా నష్టమైనా ఎట్లయినా సరే. ఒక్కోసారి సార్ కఠినంగా ఉండొచ్చు, నా ముందే గట్టిగా అరిచేవాళ్ళు, నా ముందే కొడతాడేమో నాకు కూడా అనిపించేది, అటు ఇటు చూసేవాడిని. కానీ డిసిప్లిన్ అనేది కొంతవరకు కరాటే కావాలండి. సో సార్ చేతిలో ఇస్తే డెఫినెట్గా ఓ మంచి టీచర్ ఏం చేయించగలరో అనేది నేను ఆ కొడుకుతోనే చూశాను నేను. అంతేకాదు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది, కరాటే అనేది జస్ట్ ఒక మార్షల్ ఆర్ట్ అని ఏదో బ్లాక్ బెల్ట్ తీసుకొని మనం మర్చిపోవచ్చు. కానీ దాని నుంచి వచ్చేది ఆ ఫిజికల్ అడ్వాంటేజ్ ఒకటే కాదండి, అదో బలంగా ఉంటుంది, ఏమైనా ఎవరైనా చూస్తే మనల్ని భయపడతారు అనేదే కాదండి, సైకలాజికల్ కూడా చాలా స్ట్రెంగ్త్ వస్తుందండి. మా బాబు ఆయన ఇంజనీరింగ్ అక్కడే చదువుకున్నాడండి యూఎస్లో. 17 yearsకి వెళ్ళాడు అక్కడికి, చిన్న ఏజ్ 16.5 yearsకి. అక్కడ ఏం తెలియదు, అప్పుడు ఇంకా సరిగ్గా మీసాలు కూడా రాలేదు ఆయనకి, చిన్నగానే ఉండేవాడు. స్కూల్లో కూడా 14.5 yearsకి 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, 16.5 yearsకి పంపించాము అక్కడికి. అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ చూశాడండి ఆయన. అంటే మరీ చిన్నగా ఉన్నాడు కాబట్టి పెద్దగా తెలియలేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. అక్కడ ఉన్న ఎవరో చైనీస్తో ఆయన రూమ్మేట్స్, చాలా ప్రాబ్లమ్సే చూశాడు. వాళ్ళు చేస్తున్న ఫుడ్డు, వాళ్ళు వండుతున్న ఫుడ్డు చాలా వాసన వచ్చేది అనేవాడు, వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు. సో వాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు పెద్దోళ్ళు అండి, వీడు చిన్నోడు. మేము చేయగలిగేది ఏం లేదు, ఫోన్ చేసి ఏమవుతుంది ప్రతిరోజు భయమే మాకు. ఫోన్ చేసి ఎట్లుంటాడో ఏమవుతుందో, అసలు అక్కడ వాడు ఏం తప్పులు చేస్తాడో, ఆ పిల్లలు ఏం చేస్తారో వాడు ఆ రూమ్లో. వీడు అందరికంటే చిన్నగా ఉండేవాడు అప్పట్లో. కానీ ఎక్కడే కానీ ఆ 4 సంవత్సరాలండి, 4 సంవత్సరాలు 4.5 years పట్టింది ఆయనకి అండర్ గ్రాడ్ చేయడానికి అక్కడ. ఆ 4.5 సంవత్సరాల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయలేదండి. మేము హ్యాపీగా ఉన్నామంటే ఫస్ట్ 2 years సరిగా నిద్ర కూడా పోలేదండి మేము. ఆ తర్వాత 3rd year 4th year చూశాక ఏ రోజు కూడా ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదండి. ఎంత డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ వచ్చినా కూడా ఆయనే హ్యాండిల్ చేసుకున్నాడు, కానీ మమ్మల్ని హ్యాండిల్ చేయమని ఎప్పుడు అడగలేదండి.
ఇది నా కొడుకే వచ్చిందని నేను గొప్పగా చెప్పుకోవట్లేదండి. కరాటేలో ఆ మాత్రం శ్రమ తీసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుందని నేను నమ్ముతున్నానండి. డెఫినెట్గా మీ అందరూ కూడా కంటిన్యూస్గా మీరు వాళ్ళు ప్రాక్టీస్ ఏం చేస్తున్నారో పిల్లల్ని చేయించండి. మీరు ఆ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుందండి. పిల్లలు దృఢంగా ఉంటారు. సొసైటీని డెఫినెట్గా సొసైటీలో ఎలా బతకాలో కూడా తెలుస్తుంది. అంటే అందరూ మనకేమి ఎక్స్ట్రోవర్ట్స్ కానక్కర్లేదు. ఇంట్రోవర్ట్స్ అయినా పర్లేదు, పిల్లలు బాగానే ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్స్ అయినా పర్లేదు, మామూలుగా ఉన్నా పర్లేదు. వాళ్ళ కాళ్ళ మీద బతకగలిగే ధైర్యం అయితే వస్తుందండి. అది మాత్రం మా పిల్లోళ్ళలో నేను చూశాను. సో మీరందరికీ కూడా నేను నమ్ముతున్నానండి. మీరందరూ కూడా మీరు చేయవలసింది పర్సువేషన్ అట్లాగే ఉంచుకోండి. మీరు కూడా కొంచెం కష్టపడండి, పిల్లల్ని కూడా కష్టపడనివ్వండి. డెఫినెట్గా దాని ఫలితం అయితే దానికి వస్తుందని నేను అనుకుంటున్నానండి. సో ఈ అవకాశం అనేది గణేష్ గారు నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. నేను ఈ సందేశం కింద చెప్పడం లేదండి, కానీ డెఫినెట్గా కొంతమంది తల్లిదండ్రులు నాలాగా ఆలోచించవచ్చు, వాళ్ళు దీని నుంచి బెనిఫిట్ అవుతారనే ఆశతో చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా ఐ థింక్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, బోత్ ఫర్ ది పేరెంట్స్ యాజ్ వెల్ as the kids. And thank you for giving me the opportunity. Thank you, sir. And I warmly welcome Lion Ravinder, Gandu Ravinder Garu, Lions Club, Nagol Metro President, Skill Development అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, దానికి కోఆర్డినేటర్ లయన్ రవీందర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, యూర్ వామ్లీ వెల్కమ్ సార్. అండ్ ఈరోజు ముఖ్య అతిథి ఒక సింహం గర్జిస్తే ఎట్లా ఉంటుందో అదే వాయిస్, అదే బేస్, అదే మాటలలో ఇప్పుడు డెఫినెట్గా మనం విందాం. ఎందుకంటే సింహం వచ్చినప్పుడు అందరూ కొంచెం సైలెంట్గా ఉండాలి తప్పకుండా. సో మనము కరాటే అంటేనే డిసిప్లిన్కి మారు పేరే మనం ఇక్కడ చూస్తున్నాం. అందరూ సైలెంట్గా అందరు కింద కూర్చున్నారు. ఏ పేరెంట్ అయినా, చీఫ్ గెస్ట్ పిల్లలైనా అందరూ ఒకటే కేటగిరీ ఉంటారు. కాబట్టి దట్ ఈస్ ద కరాటేలో ఒక పార్ట్. ఇక్కడ ఎవరి భావజావాలు ఏం లేవు, అందరు ఈక్వల్. సో కాబట్టి అందరు సైలెంట్గా ఉండవలసిందే కోరుతున్నాము. ఇప్పుడు సార్కి ఇస్తాం, సార్ లాస్ట్. ఓకే సార్కి ఇస్తాం, సార్కి పర్వాలేదు. కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా తెలంగాణ చైర్మన్ శ్రీ రామకృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. Good evening to all. I am also child here. మీ వయసే నా వయసు కూడా. So age is not criteria to play. To play any game, age is not criteria. I am a player even today, though I have 80 years. I am the national ball badminton player. I am the tournament player of tennis. Daily I spend 3 to 4 hours in tennis. I play ball badminton. And these children, I think now you can see that the elders are there. 2007, 2008, first Ganesh met me here in my Anupuram colony. Sir, I want some place for the children to play at that time and do what the game, what the karate and all. So as my karate master, I want some place, space to participate for the children to get this entertainment. I told, okay, that come. So first I met at that time all 4-5 boys and girls. Even now you can see all. They came 2007 and 9. Now they completed BTech. They're working MBA, that girl is MBA, BTech. They're working in TCS and all. So still they're participating here. There is the spirit of this game. From then onwards, still they are coming here. Like that fellow is there. So become the coach, Seva and all. There are so many people. From 2008, I accompanied with them. They went not only national game, we participated Calcutta, Delhi, Bombay, every 2 months once. He used to take the players. I can say players. This is not karate operators. So at that time, I accompanied with them.
Along with them, they took the international. I went to Dubai, I went to Malaysia, along children, I went to Sri Lanka and all. Yes, this is the spirit. The spirit is there. There is a charm in this game. I say charm. చూడగానే కిక్ వస్తుంది ఆటలో కాలు లేపినా గంతేసినా ఎస్ దట్స్ కాల్డ్ బై దిస్ వే నాట్ ఓన్లీ దిస్ గేమ్ వే బాడీ ఎక్సర్సైజ్ అండ్ ఆల్ యు ఆర్ learning discipline. What I seen, the boys who are coming here, they're maintaining discipline and understanding and cooperation between all colleagues. That's the most important here in this sports event. Now, I thank not only children, I thank all parents to helping these boys to send this type of karate, any game. First, we are encouraging. In our days, my father never come to school even to meet the parents meeting. At that time, no parents meeting also. Even they call, nobody can come. Only thing, this fellow వాడు నీటి కొట్టాడు కాబట్టి మీరు రండి అంతే తప్ప చెప్పుదాము నేర్చుకుందాము నేర్పాలి ఈ అండర్స్టాండింగ్ ఆ రోజులో లేదు. ఇప్పుడు యు ఆర్ ఎంకరేజింగ్, యు ఆల్ ఆర్ కమింగ్ హియర్. సో ఐ ఫస్ట్ అప్రిషియేట్ ఆల్ పేరెంట్స్ టు సపోర్ట్ యువర్ చిల్డ్రన్. ఎస్, టుమారో యూ మే బి ఒలింపిక్ హోల్డర్, హూ నోస్. నౌ one more thing is good thing. Karate also entered into Olympic Games. You can participate. From India also you can participate. It's an Olympic game. Chance is there. We don't know anybody may be here. After 5 years or 10 years, they may go to Olympic also. At the same time, be ready. Be ready. By the way, now we know today Ganesh birthday. Without knowing to everybody, the boys are doing something. Nana, make it ready. తర్వాత ఇది ఇక్కడ బాగుంది వాళ్ళక వెళ్ళిపోతే సో ఒక విధంగా we know that. Now I also came to know that today is Ganesh birthday. So the children, for the students, Nana, be ready. Come here. Come here. They make some arrangements. I too don't know. Just now they told me. So let it be. ఈ కుర్రాళ్ళంతా కూడా వర్షం కానీ చలిని కానీ ఏమి లేదు. రోజు కంపల్సరీగా 5 యూనిఫామ్ వేసుకుని ఆ స్కూల్కి వస్తూనే యాక్టివ్ చేస్తూనే ఉంటారు. ఒక విధంగా మన ఆరోగ్యాన్ని ఇది గేమ్ కాపాడుతోంది మనని. సెంటర్లో పెట్టానన్నా. యా, సో వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కరాటే అసోసియేషన్ అండ్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్ యు ఆర్ సెలబ్రేటింగ్ గడియారం గణేష్ బర్త్డే టుడే. అదేవిధంగా మన అసోసియేషన్ కూడా 10th ఇయర్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఆ అకేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడే. యా, గణేష్ గారు రండి సార్. సారీ అమ్మ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గణేష్, two are there. One is the happy birthday of Ganesh as well as 10th anniversary of the Karate Federation of Shatcon. So there is occasion here. Take this. Take this. Congrats, congrats, congrats. Nana, Naiko, Naiko. Happy birthday song. Happy birthday to you. Happy birthday to you, my master Ganesh, Gadiyaram Ganesh sir. Happy birthday to you, Karate master. Happy birthday to you.
ఏం కావాలి? మైక్ ఇక్కడే ఉంది, మైక్ ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. నేను ఎప్పుడు కేక్ కోయలేదు, ఫస్ట్ టైం నేను కేక్ కోసాను. ఇక రెండోది, నువ్వు ఏం కోసినావు? కేక్ కోసినావు? ఇక్కడ కేక్ కోసిండా మాస్టర్? బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నావు. సో 10 years సెలబ్రేషన్స్ కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా. అన్నయ్య లోగో కూర్చోండి సార్. సార్ నాకు ఒక 2 minutes టైం ఇవ్వాలి, ఇవన్నీ క్లియర్ చేయండి. కూర్చోండి. నౌ టుడే అవర్ చీఫ్ గెస్ట్ మెసేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ మెసేజ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఈ కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమానికి పిలిచిన గణేష్ గారికి మరియు రామకృష్ణారావు గారికి మరియు ఈ కార్యక్రమం స్టేజ్ మీద ఉన్న శేఖర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మనోజ్ గారికి, సునయన మేడం, శ్రీనివాస్ రెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి మరియు లయన్స్ ప్రెసిడెంట్ మరియు రవీందర్ గారికి మరియు ఇక్కడ వచ్చిన పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ అందరికీ మరియు ప్రధాన కరాటే ప్రాక్టీస్ చేసిన పిల్లలకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే దాంతోపాటు బర్త్డే శుభాకాంక్షలు కూడా గణేష్ గారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కరాటే అనేది వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పిన, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఒక లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళ అబ్బాయి గురించి ఇచ్చిండు. ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు పోయే వరకు ఈ స్కూళ్ళలో గ్రౌండ్ లేకుండా ఓన్లీ మార్క్స్, స్టడీ, చదువు అనే దాని మీద మెంటల్గా స్ట్రెయిన్ అయిపోయి చాలామంది పిల్లలు గాంజాకు అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అది ఫిజికల్ ఫిట్నెస్తోని ఇప్పుడు కరాటే నేర్చుకోవడంతో మానసిక స్థైర్యము వస్తుంది వాళ్ళకు ఒక విషయంలో అవగాహన వస్తుంది, ఒక స్టెబిలిటీ వస్తుంది, దృఢంగా ఉంటారు. అలాగే ఒక డిసిప్లిన్ అనేది అలవడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కరాటా నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఇండిసిప్లిన్గా పోయి కూడా వాళ్ళు వేరే విధంగా తయారైనరు. ఒక మంచి మాస్టర్ ఉన్నప్పుడు ఏమవుతారంటే పిల్లలు కూడా మనకు ఒక డిసిప్లిన్గా పెరగడం జరుగుతుంది. సొసైటీకి వాళ్ళతో చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో మహిళలు మనం ఇప్పుడున్న చూస్తున్నాము. 9th 10th చదువుకునే పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు చాలా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇప్పుడు 7th 8th చదువుకునే పిల్లలు కూడా. అంటే ముఖ్యంగా ఇప్పుడు అబ్బాయిల కన్నా ముఖ్యంగా అమ్మాయిలకు ఈ కరాటే అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే అబ్బాయిలు ఏదైనా వేధింపులకు గురి చేసుకున్నా మన తెలుగు సంస్కృతిలో, తెలంగాణ సంస్కృతిలో పిల్లలు చెప్పుకోలేరు, తల్లిదండ్రులకు చెప్పుకోరు, ఎవరికి చెప్పుకోరు. చాలా వరకు మనకు ఆ ఫోన్లు, ఆ టెక్నాలజీ వచ్చిన దగ్గర నుండి కూడా చాలామంది పిల్లలు ఈ చెడు అలవాట్లకు బానిస అయిపోయి, ముఖ్యంగా వాళ్ళు ఎలోప్మెంట్ అయిపోయి చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కొంతమంది ఎలోప్మెంట్ అంటే లేవ తీసుకుపోతున్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి తెలియని వయసులోనే తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కరాటే నేర్చుకోవడం వల్ల వాళ్ళకు డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళకు మంచి చెడు అనేది మాస్టర్స్ తెలియజేస్తారు. కాబట్టి దాంతో వీళ్ళకు మంచి నడవడిక అనేది కూడా అలవాటు అవుతుంది పిల్లలకు. ముఖ్యంగా ఇలాంటి పిల్లలను నేర్చుకోవడానికి పంపిస్తున్న మీ పేరెంట్స్కి ముఖ్యంగా అభినందించాలి. ఎందుకనంటే వాళ్ళను టైం స్పేర్ చేసి పిల్లల్ని ఒక మాస్టర్ దగ్గరికి
మీరు వాళ్ళ నడవడిక చాలా చేంజ్ అవుతుంది, వాళ్ళ గేట్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది, వాళ్ళ నడవడిక వాళ్ళ నడక కూడా చేంజ్ అవుతుంది పిల్లలకి. మేము కూడా చిన్నప్పుడు నేర్చుకోవడానికి చూసినాం. ఒకప్పుడు 1980sలో మాకు వరంగల్లో ఒక యాకూబ్ మాస్టర్ అని ఉండే, సారంగా పాని అని ఉండే, వాళ్ళకు సంబంధించిన శిష్యులు మాకు నేర్పేది. ఆ ఫిట్నెస్ ఏంటంటే ఆ ఫిట్నెస్ తట్టుకోలేక మేము వదిలేసినాం. అన్ని నెక్కెల్ టిప్స్ అవి ఇవి అని కొట్టేది, బాగా ఇబ్బంది పెట్టేది. అది మేము తట్టుకోలేకపోయి మేము స్పోర్ట్స్ రూట్లో మేము వెళ్ళిపోయినాం. మేము అప్పుడు వదిలేసినాం. అప్పుడు వదిలేసిన తర్వాత ఏమైంది, మాకు నేను కరీంనగర్లో ఆడ పోస్టింగ్ చేస్తుంటే మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉండే నేను. మా పక్కకే ధన్గన్వాడి అనే స్కూల్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. అక్కడ రాజిరెడ్డి అని ఒక మాస్టర్ ఉంటాడు. ఆ మాస్టరు రోజు పొద్దున అందులోనే పిల్లలతోని నేర్పుతుంటాడు, అలానే పొరుతుంటాడు. ఆయన అడ్వకేట్. ఆయన అది ఏంది అని అంటే అప్పుడు పిల్లలకు పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకు మా దగ్గరకు వచ్చి జబర్దస్తిగా డబ్బులు వసూలు చేసుకుపోయేటోడు. ఎందుకంటే వీళ్ళకు ట్రాక్ షూట్స్ కావాలని, లేకుంటే టీ షర్ట్స్ కావాలి, ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేయాలని చెప్పి మా దగ్గరకు వచ్చి తీసుకుపోయేటోడు. ఎందుకంటే మేము ఇస్తాం, ఎందుకంటే చిన్నపిల్లలు పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు చాలా పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు పథకాలు కూడా మెడల్స్ కూడా తీసుకొచ్చేటోళ్ళు. తీరా గారికి ఇవన్నీ చూసిన తర్వాత మొన్న ఇక్కడ మన రామకృష్ణరావును మరి గణేష్ గారు ఇద్దరు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇదే డిస్కషన్ చేస్తుంటే ఆయన అదే ధన్గన్వాడి స్కూల్లో ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుండేనట్టు. ఆయన అంటే 10 రోజులకు ఒకసారి పోయి 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వచ్చేటోడు. వాళ్ళకి పథకాలు ఎట్లా వస్తున్నాయి అని అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండడమే కాదు, అందులో నాకు తెలిసి టెక్నిక్స్ కూడా చాలా ఉంటాయి. వాటన్నిటికి కూడా అంటే కరాటేను ఒకప్పుడు మరుగున పడిపోయిన విద్య 80sలో చాలా ఒక కరాటే మాస్టర్ వస్తుండంటే మేము చూడడానికి పోయేది, ఆయన ఎట్లుంటాడో ఏం కథ అనేది. ఆయనను ఒక హీరో లాగా చూసేది. తర్వాత మరుగున పడిపోయింది. ఇప్పుడు ఇలాంటి టీచర్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం మీ అదృష్టం, మీ పిల్లల అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు ఈ 28 క్రీడలను 28 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని మనకు రికగ్నైజ్ చేసింది గవర్నమెంటు. ఎందుకంటే మనము 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ కానీ, ఇంటర్ నుండి డిగ్రీ పోయినా కానీ, ఏదైనా ఎంసెట్ ద్వారా పోయినా కూడా మనకు స్పోర్ట్స్ కోటా అనేది దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇందులో బెల్ట్స్ కానీ ఒక లెవెల్ సర్టిఫికేట్స్ తీసుకుంటే అవి ఫర్దర్ స్టడీస్లో కూడా యూజ్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులకు చేసే ముఖ్య సూచన ఏంటంటే ఇప్పుడు ఇష్టంతో వాళ్ళు ఈ కరాటే విద్య నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఇష్టంతో చదివే విధంగా మీరు ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కరాటేతో పాటు ఫిట్నెస్తో పాటు మంచి నడవడిక మరియు ఒక చదువు కూడా ఇష్టంతో చదువుకునే విధంగా మీరు ప్రోత్సహించాలి పిల్లల్ని. అలాగే ఈ పిల్లలు కరాటే వచ్చు కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం కాదు. తల్లిదండ్రులు ఏమైనా చెప్పిన కర్రీ చేయలేదని కూడా కొడతారు కావచ్చు కొంతమంది. కొంచెం మీరు అట్లాంటివి ఏమైనా ఉండేది ఉంటే మాస్టర్ గారికి కంప్లైంట్ చేయాలా. ఎందుకంటే వాళ్ళను స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళ నడవడిక, వాళ్ళ డిసిప్లిన్ అనేది మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈరోజు ఈ స్పోర్ట్కు సంబంధించి కూడా గణేష్ గారికి మరియు రామకృష్ణరావు గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా నేను సహకరిస్తా. ఎందుకంటే గతంలో మహబూబ్ నగర్లో కూడా పాషా ఖాద్రి అని ఒక మాస్టర్ ఉంటాడు. అక్కడ కూడా ఆయన కూడా పొద్దున్న లేవగానే స్కూళ్ళల్లో పిల్లల్ని వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. ఆయనకు కూడా అక్కడ పిల్లలు కూడా పథకాలు తీసుకొచ్చినారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేది, వాళ్ళకు ఏదన్నా మేము సహాయం చేసేది. ఇక్కడ కూడా ఏ అవసరం ఉన్నా కూడా నిర్భయంగా మనకు గణేష్ గారిని మమ్మల్ని అప్రోచ్ కావాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన మన గణేష్ గారికి మరియు రామకృష్ణరావు గారికి మరియు ముఖ్యంగా మా స్టేజ్ మీద అన్ని సింహాలే ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా నా నమస్తే తెలియజేస్తున్నా. ముఖ్యంగా పేరెంట్స్కి ఈ పిల్లలకు
సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, యువర్ వాల్యుబుల్ మెసేజ్. ఎన్నోసార్లు గణేష్ సార్ నాతో మాట్లాడేవాళ్ళు. సో రికగ్నిషన్ అనేది కొన్ని స్పోర్ట్స్కి మాత్రమే ఉంది. కొన్ని స్టేట్స్లో కరాటేని రికగ్నైజ్ చేస్తున్నారు, దాని ప్రకారం వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ ఉంటున్నాయి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ కొన్ని స్టేట్స్లో మాత్రం లేవు. నాకు తెలిసి తెలంగాణలో కూడా లేవు. సో ఆయన దానికోసం ఆయన పిల్లల్ని ట్రైన్ చేయడమే కాకుండా ఈ విద్యని ఇండియా వరకు ఎంత బాగా తీసుకుపోవచ్చు, ఎంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలము, ఎంతమంది స్టూడెంట్స్ని మనం డ్రాఫ్ట్ చేసుకోగలము దీనిలోకి, దీనివల్ల కొంచెం సమాజం కూడా బాగుపడుతుందనే ఆలోచన కూడా ఆయనకు ఉంది. సో ఆయన చాలా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు కూడా. మన స్టేట్లో కూడా, ఆంధ్ర రాష్ట్రాల్లో అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కరాటేకి సముచితమైన స్థానం కలిగించాలని. సో ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు, మీకు డెఫినెట్గా కొంతమందికైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. సో మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎవరైనా కానీ చేయగలిగితే గణేష్ సార్కి ఆ సాయం కూడా చేయండి. సో మీకు తెలిస్తే గవర్నమెంట్లో కానీ ఒక ఏజ్ ఆఫీసరే కాకపోవచ్చు, ఏ రిలవెంట్ అఫీషియల్ ఉన్నా లేకపోతే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి గణేష్ సార్ని కూడా తీసుకెళ్ళండి. కనీసం మీ పిల్లలు ఎవరైతే ఇంతమంది కష్టపడి ఇన్ని రోజులు అభ్యసిస్తున్నారో ఈ విద్యని, డెఫినెట్గా కొన్ని రిజర్వేషన్స్ వాళ్ళకు కూడా వస్తాయి. ఇది ముఖ్యంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, యువర్ వాల్యుబుల్ మెసేజ్ టుడే చీఫ్ గెస్ట్. చూశారు కదా ఒక సింహం మాటల్లో ఎట్లా ఉంటుందో. సో ఆ వర్డ్స్ నేను మళ్ళీ మిమ్మల్ని రిపీట్గా నేను క్లాస్లో అడుగుతాను సార్ ఏం చెప్పారు, ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందో నేను చెక్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా. సార్ ఇంకో విషయం ఏంటంటే, పేరెంట్స్ నన్ను ఒక కరాటే పరంగా కాకుండా ఇంకో విధంగా కూడా వాడుకుంటారు సార్. మావాడు అన్నం తినట్లేదు సార్, మావాడు క్యారెట్ తినట్లేదు సార్, మావాడు ఎగ్గు తినట్లేదు సార్ అంటే అప్పుడప్పుడు ఫోన్లు చేసి అది కూడా వస్తుంది. సో కాదు, నమ్మకం ఏంటంటే నేను చెప్తే డెఫినెట్గా తింటారు మా పిల్లలు. ఇది గుడ్ థింగ్, అదొకటి నమ్మకం ఉంది. మా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది, నా మీద వాళ్ళకు నమ్మకం ఉంది. భయం అయితే లేదు సార్, నేను భయపెట్టలే ఇప్పుడు. సో డెఫినెట్గా ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇంతసేపు వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్ వాల్యుబుల్ థింగ్ సార్. ఇంకొకటి ఇక నెక్స్ట్ ముఖ్య కారణం, ఇప్పుడు ఒకరికి కరాటే అయిపోయింది, కరాటే బెల్టులు అయిపోయినాయి, బ్లాక్ బెల్ట్స్ అయిపోయింది. ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది సార్, అందరి దృష్టిలో చెప్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది. కరాటే ఎల్లో బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? సో వాళ్ళ కెరీర్ అంటే ఓన్లీ చదువులోనే కెరీర్ కాదు, స్పోర్ట్స్లో కూడా కెరీర్ ఉందని ప్రూవ్ చేసిందే కరాటే. దట్ మా సీనియర్స్, ఇక్కడ ఒకసారి సీనియర్స్ అంటే అందరూ సీనియర్స్, ఆల్ బ్లాక్ బెల్ట్స్ సీనియర్స్, దుర్గేష్ యూ ఆల్సో. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్లలో నేషనల్ మెడల్స్ కొట్టారు, ఇంటర్నేషనల్ మెడల్ కొట్టారు, సమ్ కంట్రీస్కి వెళ్ళారు, వాళ్ళకి రికగ్నిషన్ వచ్చింది, ప్లస్ ర్యాంకర్స్ కూడా ఉన్నారు. ఇది కాకుండా వాళ్ళకి కొత్తగా 5 years నుంచి వాళ్ళకు గవర్నమెంట్లో జాబ్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. ఓన్లీ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఐటీ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ మా స్టూడెంట్సే ఉన్నారు. ఇప్పుడు ఇదే కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా ఫెడరేషన్ నుంచి జార్ఖండ్లో మన అబ్బాయి వరల్డ్ 79 ర్యాంకర్ హోల్డర్ ఉన్నారు మన దానిలో. 79 ర్యాంకర్, ఓన్లీ లీస్ట్ బిలో 100. అంటే ఈ కేపబుల్ టు డైరెక్ట్ గో టు ద ఒలింపిక్. ఆ ర్యాంకర్ ఉన్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా. సో అలా ఆ కెరీర్ని పెంచుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కూడా డెఫినెట్లీగా కష్టపడితే వస్తాయి. ఇది కాకుండా ఇంకొకటి మెయిన్ ముఖ్య కారణం, ముఖ్యంగా ఇంకో 2 నిమిషాలు మాట్లాడాలి సార్, నాకు టైం ఇస్తే మీ ద్వారా. ఎందుకంటే ఈ కెరీర్ అనేది స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మెయిన్ అక్కడ అడ్డు వచ్చేది ఫైనాన్షియల్ స్టేటస్. ఈ ఫైనాన్షియల్ స్టేటస్ అందరికీ ఒకలా ఉండదు. ఇక్కడ 100 మంది 200 మంది పేరెంట్స్ ఉంటే అందరు ఈక్వల్గా లేరు. కొందరు పెట్టుకోగలుగుతారు, కొందరు పెట్టుకోలేరు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను
కరాటే ప్లేయర్గా ఉన్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లేదు, నథింగ్, జీరో బ్యాక్గ్రౌండ్. నేను జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి ఈరోజు ఈ స్థాయికి పెట్టించగలిగే కెపాసిటీ ఉన్న క్యాడెట్గా నేను ఎదిగాను. సో అలా చేసుకుంటూ ఒక ప్లేయర్కి ఏమో మంచి హార్ట్ ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, వాడు స్ట్రాంగ్ ఉంటాడు, కాన్ఫిడెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కొందరికి బాగా అన్నీ ఉంటాయి కానీ వాడు కొంచెం పూర్గా ఉంటాడు టెక్నికల్ సౌండ్ ఉన్న వాళ్ళకేమో ఫైనాన్షియల్ సౌండ్ లేదు, ఫైనాన్షియల్ సౌండ్ ఉన్న వాళ్ళకి టెక్నికల్ సౌండ్ లేదు. సో ఇవన్నీ నేను బాధలు ఎన్నో సంవత్సరాలుగా గత ఇదే ప్లాట్ఫామ్ మీద నేను 14 సంవత్సరాల కింద ఇదే ఫేస్ చేశాను. ఇప్పుడు ఈ ఫేస్ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక నా పుట్టినరోజు సందర్భంగా కానీ కావచ్చు, లేకుంటే ఈ యొక్క మంచి అకేషన్లో కావచ్చు, నాకు ఒక ఐడియా వచ్చింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం నేను ఈరోజే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేంటంటే ఒక ట్రస్ట్ ఏర్పడాలి. ముఖ్యంగా మా పిల్లలకి, ఓన్లీ మా కరాటే పిల్లల కోసం ఒక ట్రస్ట్ ఏర్పడాలి. ఎందుకో నేను ఈ రోజు వరకు ఎవరిని నాకు ఈ పిల్లోడి కోసం నాకు ఈ డబ్బు ఇవ్వండి, ఈ రోజు కోసం ఇవన్నీ ఎవరిని ఈ రోజు వరకు అడగలేదు సార్. ఇప్పుడు మాత్రం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ ట్రస్ట్ ఏంటంటే కే స్పోర్ట్స్ ఫౌండేషన్ అనే ఒకసారి అది ప్లే చేయాలి లోగో. ఈ ట్రస్ట్ ఏంటంటే ATG కూడా వర్తిస్తుంది. ఈ ట్రస్ట్ ఏర్పాటు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ట్రస్ట్ ఏంటంటే పిల్లలు బ్లాక్ బెల్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కెరీర్ స్టార్ట్ అవుతుంది కరాటేలో. స్టెప్ బై స్టెప్ స్టేట్ లెవెల్ కానివ్వండి, నేషనల్ లెవెల్ కానివ్వండి, నేషనల్ లెవెల్ వరకు మా వల్ల అందరికీ చాతనవుతుంది. నేషనల్ లెవెల్ అందరం తీసుకెళ్ళగలుగుతాం. కానీ అక్కడితో ఆగదు కరాటే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మేము సింగపూర్ వెళ్ళాల్సి వచ్చింది, దగ్గర 2 లక్షలు ఖర్చు వస్తుంది. అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, 2.5 lakhs నుంచి 3 lakhs ఖర్చు వచ్చింది. కానీ సెలెక్ట్ అయ్యాం. సెలక్షన్ కమిటీలో నేను కూడా మెంబర్ని ఇండియాలో. కానీ సెలక్షన్ చేయించే కెపాసిటీ నా దగ్గర ఉంది, కానీ తీసుకెళ్లే కెపాసిటీ నేనైతే పెట్టుకోలేను. ఒక 10,000, 20,000, 50,000 పెట్టుకోగలుగుతాం, బట్ లక్షల్లో పెట్టుకునే కెపాసిటీ మాత్రం మా వల్ల లేదు. ఎందుకంటే ఒక్కరు కాదు, మినిమం 4 సెలెక్ట్ అవుతారు మా దగ్గర నుంచి. ఇండియాలో సెలెక్షన్ అవుతుంది అంటే డెఫినెట్గా ఈ ఫెడరేషన్ నుంచి మినిమం 4 అవుతారు. సో వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి రాలేదు. కాబట్టి దీనికి నేను ఒకటి ఆలోచించాను, ఎవరినో అడగడం కాదు, మనమే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుందాం. ఆ ట్రస్ట్ ద్వారా ఫండ్ అలొకేషన్ చేసుకుందాం, కొద్ది కూడబెట్టుకుందాం, ఆ కమిటీ వేసుకుందాం. ఆ కమిటీలో కూడా మా కరాటే పీపుల్సే ఉంటారు సార్, డెఫినెట్లీగా మా కరాటే స్టూడెంట్సే ఉంటారు. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, సార్ వీళ్ళు ఈ అబ్బాయి ఓకే ఈ సెలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ వరకు ఓకే, ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోతారు, వీళ్ళు పంపిద్దాం. బట్ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, అక్కడ వరకు మాత్రం ఈ ట్రస్ట్ చూసుకుంటుంది. అది కూడా పర్సంటేజ్ వైజ్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి. ఎందుకంటే ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు అన్నీ డాలర్స్ లెవెల్లోనే ఉంటాయి. ఎంట్రీ ఫీజు దగ్గర నుంచి అకామిడేషన్, ఎయిర్ ఫేర్ అన్ని డాలర్స్లోనే వెళ్ళాలి. సో మినిమం అన్ని డాలర్స్ కట్టాలంటే మా లెవెల్లో మాత్రం ఇది కొంచెం కష్టమైన పని. కాబట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ ట్రస్ట్ ఏంటంటే కే స్పోర్ట్స్ ఫౌండేషన్. ఒకసారి మీరు దానిలో డిస్ప్లేలో చూడొచ్చు. ఆ ఫౌండేషన్ ద్వారా ఏంటంటే ఫస్ట్ ఇన్షియేట్ అమౌంట్గా కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా తరఫు నుంచి నేనే ఇన్షియేట్ తీసుకోవాలి. కాబట్టి నా తరఫు నుంచే ఫస్ట్ బేసిక్ అమౌంట్గా 25,000 రూపీస్ నేను ఆ ట్రస్ట్లో జమ చేయడం జరుగుతుంది ఈరోజు. ఇది మా ఇన్షియేట్ అమౌంట్. దాని తర్వాత మేము ఫండ్ అలొకేషన్ చేసుకుంటాం. ఎవరైనా వాళ్ళ ఓన్గా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ అదంతా ట్రస్ట్కి వెళ్తుంది. ఇది ఎక్కడ కూడా ఓన్లీ ప్లేయర్స్ సంబంధించిందే. ఆ ప్లేయర్స్ కూడా స్టెప్ బై స్టెప్ స్టేట్ వాళ్ళు కొట్టినప్పుడు నేషనల్కి వెళ్తారు, నేషనల్కి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవుతేనే అది జెన్యూన్గా వాడు సర్టిఫై అవుతేనే ఆ ట్రస్ట్ వాళ్ళకి అలొకేషన్ చేస్తుంది ఫండ్. అది ఎయిర్ ఫేర్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, ఎంట్రీ ఫీజు కానివ్వండి, ఈ మూడికి డెఫినెట్లీగా వాళ్ళకు అలొకేషన్ అవుతుంది. సో ఈ ట్రస్ట్ ఈరోజే మీ చేతుల మీదుగా మన రామకృష్ణ సారు ప్లస్ రాజశేఖర రెడ్డి సార్, మా లైన్ మిత్రులు అందరి చేతుల మీదుగా ట్రస్ట్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా ఒకసారి చూడండి, వెళ్ళేటప్పుడు ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాం సార్. అయిపోయింది 2 నిమిషాలు.
అన్నయ్య ఇక్కడ క్లిక్ చేస్తాం, అక్కడ ప్లే చేయి, సేమ్ లైవ్. యా యా వద్దు సార్, మీరు ఇక్కడ చేయండి, మీరు ఇక్కడ చేయండి, క్లిక్ చేయండి. ఓకే, అఫీషియలీ లాంచ్ K Sports Foundation. Give a big hand. Play చేయి వీడియో. సౌండ్ వస్తుంది. ఇది ఫౌండేషన్ సార్. లోగో లాంచ్ సౌండ్ వస్తుంది, నేను పెట్టలేదు. నో అఫీషియల్లీ లోగో లాంచ్. అండ్ నెక్స్ట్ కార్యక్రమం వచ్చిన అతిథులకు గెస్ట్ ఆఫ్ అన్న, ఆ తర్వాత అందరికీ వెయిట్ చేస్తున్నారు సార్ సర్టిఫికేషన్ కోసం. వీళ్ళు కూడా సర్టిఫికేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ బెల్స్. ఓన్లీ 5 నిమిషాల కార్యక్రమం, అది అందరికి ఒకేసారి అయిపోతుంది. నో ఫస్ట్ గెస్ట్ ఆనరింగ్. వచ్చిన అతిథులకు కంపల్సరీగా మనం గెస్ట్ ఆనరింగ్ చేయాలి కదండి. సో 5 నిమిషాలలో ఆ కార్యక్రమం ముగిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ గెస్ట్. హలో చిక్. హలో, ఇప్పుడే స్పెషల్ అనౌన్స్మెంట్. ట్రస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇన్స్టేట్ అమౌంట్ నాది వచ్చిన తర్వాత మేడం గారు మంచి హృదయంతో 10,000 రూపాయలు ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. ఐ రియలీ థ్యాంక్ యూ. అందరు 10,000 ఓ స్టేజ్ మీద అందరు 10,000 అంట. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ మ్యాన్? థ్యాంక్ యూ. మా గడియారం గణేష్ గారు మంచి పని చేశారు. ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు కూడా, భారతదేశం కూడా ఒక ట్రస్ట్ మీదనే నడుస్తుంది. ట్రస్ట్ అంటే ఏంటి? ఒక నమ్మకం, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని తను ఏదైతే కే ఫౌండేషన్ అనే ట్రస్ట్ ఏదైతే ఈరోజు మా ఏసీపీ గారు మహేష్ గౌడ్ గారి చేతుల మీదుగా, మరియు మా కరాటే మాస్టర్ గారి చేతుల మీదుగా వారు ప్రారంభించారు. ఆ యొక్క ట్రస్ట్లో మేము కూడా, మేమేం పెద్ద గొప్పోళ్ళమేం కాదు, మా వంతు కూడా తునప్రాయంగా 10,000 కూడా మేము
అనౌన్స్ చేద్దామని అప్పటి నుంచి మైక్ అడుగుతూ ఉంటే మైక్ ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నాడు. ఓకే, మేము కూడా ఒక 10,000 రూపీస్ అనౌన్స్ చేస్తున్నాను నా పర్సనల్గా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ కే ఫౌండేషన్ ట్రస్ట్ ఇప్పుడు ఇనాగ్రేషన్ అయింది కాబట్టి నాకు కూడా నా సొంత ట్రస్ట్ ఉంది, ఎంఎంకే చారిటబుల్ ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ నుంచి నేను పిల్లలను చదివిపిస్తాను, ఏమైనా నీడీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. సో మా ట్రస్ట్ నుంచి ఈ ట్రస్ట్కి ఓ 25,000 నేను సపోర్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్ యూఆర్ ఆన్ ద క్యూ. మీలాగే నేను కూడా 10,000 రూపీస్ ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎంకరేజ్మెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 10,000 ఓన్లీ ఇనీషియల్ ఫండ్, దాన్ని పెంచడానికి అవసరాన్ని బట్టి కూడా వీఆర్ ఆల్ దేర్ ఫర్ ఇన్ ఫ్యూచర్ కేసెస్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది. ప్రోగ్రామ్ ఈజ్ ఇంకొక చిన్న 1 minute ప్రోగ్రామే, ఆ తర్వాత సర్టిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కార్యక్రమం ఇక్కడ కాదు సార్, గచ్చిబౌలి స్టేడియంలో 2 రోజుల ప్రోగ్రామ్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్, టోటల్లీ 25 states అటెండింగ్ దట్ ప్రోగ్రామ్. కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా ఆర్గనైజింగ్ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. దట్స్ బ్రోచర్ ఈజ్ లాంచ్. మీ చేయి చాలా బాగుంది సార్, నిజంగా మా సార్ లాగానే సేమ్. గివ్ ఎ క్లాప్స్. అట్లా పట్టుకోండి, ఇద్దరిద్దరు పట్టుకోండి. దిస్ ఇస్ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఫెడరేషన్ కప్. ఇది December 27, 28 గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం 2 days ప్రోగ్రామ్. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ ఇండియాలో 15 states రన్ అవుతుంది, ప్లస్ 6 countries రన్ అవుతుంది ఇన్ ద వరల్డ్. సో కాబట్టి ఫస్ట్ ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు మేము 2018లో పెట్టాము అదే గచ్చిబౌలి స్టేడియంలో. ఇప్పుడు కూడా సేమ్ గచ్చిబౌలి స్టేడియంలోనే 2 days ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అక్కడ పెట్టండి సార్, అక్కడ పెట్టండి. నౌ ఫస్ట్ బెల్ట్ అవార్డింగ్ ఎల్లో బెల్ట్స్, ఓన్లీ ఎల్లో బెల్ట్స్, ఆల్ ఎల్లో బెల్ట్స్. సార్ మీరు అలా ఉండండి, 2 minutesలో అయిపోతుంది. ఓన్లీ ఎల్లో బెల్ట్స్. పంపించే అటు నుంచి పంపించే. ఏ కమ్ ఫ్రమ్ దట్ సైడ్ మా, కమ్ ఫ్రమ్ దట్ సైడ్. ఫార్మల్ లైన్ సర్టిఫికెట్ తీసుకో. ఇగో కూర్చో అక్కడ, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తారు. క్లాప్స్. Sit down. Black belt, sit down. Sinana. అవి పట్టుకో, వద్దు. నెక్స్ట్ ఎల్లు రా, వచ్చేయి ఇక నువ్వు అంతే. నెక్స్ట్ వెళ్ళిపో. ఇక్కడ ఇచ్చి అక్కడ ఇచ్చి. వద్దు రా, వచ్చే. నెక్స్ట్ కమ్ ఫాస్ట్. నెక్స్ట్ వెళ్ళు. నెక్స్ట్ కమ్ ఫాస్ట్. వెళ్ళు. నెక్స్ట్. అందుకని తీసు. నెక్స్ట్ కమ్ ఫాస్ట్. నెక్స్ట్ शनिया कम फास्ट. आ जाओ. हाँ दैट इज बंगाली. कम. नेक्स्ट बेटा.
Next. Nipun, come fast. ఓ పని చేయండి, ఇంకో సర్టిఫికేట్లు ఇవ్వండి. అన్న మీరు కూడా పట్టుకోండి. అన్న మీరు కూడా పట్టుకోండి. అందరిని రమ్మను సార్, మీరు పట్టుకోండి. ఒకటి పట్టుకోండి. వద్దు ఒక స్టెప్ ముందుకు రమ్మను, పిల్లలు ఇక్కడ నిల్చుంటారు. వస్తారు, అందరూ వస్తారు. అక్కడ కమ్ ఆజాओ కమ్ హియర్ ఉదర్ నెక్స్ట్ కమ్ బ్యాక్. నెక్స్ట్ go we will give the letter. Only take photo and come out ma. Take photo and come out. फोटो తీసుకొని వచ్చేసేయండి. फोटो लेके आ जाओ. इधर फोटो लिए है? हाँ लिया. Come here. Next. ఎవరి దగ్గర సర్టిఫికేట్ ఇవ్వద్దు. నెక్స్ట్ ఓన్లీ 8 మెంబర్స్ పంపించండి. తరుణ్ కమ్ అప్. అది జపాన్. అఫీఫ్ టేక్ కమ్. గుడ్. నెక్స్ట్ ఆరెంజ్ బెల్స్ బీ రెడీ. నెక్స్ట్ బీ రెడీ. ఆరెంజ్ బెల్స్ కమ్ అప్. మళ్ళీ 11 మెంబర్స్ని పంపి 11 at a time. ఆరెంజ్ బెల్స్ కమ్ అప్. కమ్ దిస్ సైడ్. Look at camera. Look at the camera. Next green bells come up. Green bells certificate वहीं छोड़ दो. Certificate अकड़े उंडंडी. प्रशांति come here. Enough. आ जाओ. Turn that side. Okay, Prashanti go. Next. Okay, next. Come here. Achi. Come here. Look at this one. Look at camera. Girls, look at camera. Next, get ready. Blue bells. Shrestha, wait. Come up. Next, blue bells. Where is it? Come up. Shrestha, come in. Shrestha, mundukunde. Isko. Itra. Come here. Look at camera ma. Look at camera. Okay. Go. Next, come up. Blue, maroon. Come here. Bhavi akade undu. Next. Akade. Next. Okay, look at camera. Okay, go. Next, maroon bells.
సిక్సే ఓకే నెక్స్ట్ బ్రౌన్ బెల్ట్స్ కమ్ అప్ సార్ దిస్ ఈజ్ బ్రౌన్ బెల్ట్ దీని తర్వాతనే బ్లాక్ ఇది 10th క్లాస్ లెవెల్ సార్ ఈ అమ్మాయి దుబాయ్ సారీ సౌదీ అరేబియా ఇక్కడ కాదు ఆన్లైన్ క్లాస్ వర్చువల్ నెక్స్ట్ కమ్ అప్ మా ఫాస్ట్ ఓకే టైం మెయింటైన్ చేశారా ఓకే గుడ్ కమ్ అప్ నెక్స్ట్ సార్ ఇంకా లేవు బెల్ట్స్ అయిపోయినాయి నో సీనియర్స్ ఆల్ సీనియర్ మెంబర్స్ ఫీజు కట్టలే సీనియర్స్ ఆల్ సీనియర్స్ బ్లాక్ బెల్ట్ సీనియర్ బ్లాక్ బెల్ట్స్ చెప్పండి సీనియర్ బ్లాక్ బెల్ట్ స్టాండ్ హియర్ सीनियर ब्लैक बेल्ट्स आ जाओ क्या देख रहे शिवा पवन మేము ఇస్తాం కదా తర్వాత అవి ఎక్కడికి పోవు సీనియర్స్ పవన్ కమ్ ఫాస్ట్ స్టండ్ సార్ వీళ్ళందరూ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే నేర్చుకున్న వాళ్ళే ఈ ప్లాట్ఫామ్లోనే ఇదంతా ఈ బ్యాచ్ అంతా నేషనల్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఐటీ జాబ్స్ వీళ్ళు కాలేజ్ వీళ్ళ అబ్బాయి నా దయచేసి ఒక 2 minutes కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం పేరెంట్స్ అందరు కూడా 2 minutes ఓన్లీ 2 minutes ఇట్స్ ఓవర్ ఓన్లీ 2 minutes ఓకే థ్యాంక్ యూ సే బో ఓకే నో కేక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయండి అయిపోయింది కూడా ఓకే మా వాళ్ళు ఫాస్ట్ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువర్ అది తీసుకో సో పేరెంట్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరందరూ కూర్చుంటే మేము లయన్స్ ఎన్జిఓ తరఫు నుంచి we also want to honor Ganesh Master on his birthday and on his 10th year of this organization. We want to honor him. So I request all the parents and kids to be seated, please.
ఆల్ పేరెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ వాల్యుబుల్ టైం. నేను 8 o'clock క్లోజ్ చేద్దాం అనుకున్నా, 8:15 అవుతుంది. సారీ ఫర్ ద 15 minutes డిలే. I really appreciate your given valuable times. Thank you very much. Thank you. Now Aditya parents. Subscribe to our channel, click the bell icon and select all.